నీకు అప్పుడే తిడదాం అనుకున్నా, నాకు పిచ్చి లేచింది. ఎందుకు కడతావు? ఓవర్ యాక్షన్ లేదు, ఏం లేదు, సీరియస్ గానే ఉన్నా నేను. సారీ ఏ అద్దె, నీ సారీ అద్దె ఏమద్దు, నీ పోయిన సారి కూడా కట్టించుకోలే, ఈసారి కూడా కట్టించుకోను అంతేగా. ఎంత డిస్టర్బ్ అయినా తెలుసా, అవసరం లేదు ఇక నాకు వద్దు, నేను మాట్లాడాను నీతో, నువ్వు అద్దె ఫోన్ కచ్చే ఫస్ట్. నిజంగానే మా చెల్లె మీద ఒక ప్రాంక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. అయితే పెయిన్ అయ్యారు కూడా రాఖీ కట్టించుకోలే, సంథింగ్ చిన్న చిన్న అట్లా లొల్లు అయినట్టు అయినాయి, అప్పుడు కట్టించుకోలే. ఇక మార్నింగ్ నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉంది. ఇక నేను ఇగ్నోర్ చేసిన, కావాలంటే ఇగ్నోర్ చేసిన అక్కడ అని చెప్పేసి అని అన్న, కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. దాన్ని ప్రాంక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను మళ్ళీ కొంచెం బ్లాగ్ ఉన్నామంటే కావాలని రావడం కూడా బయట చెప్పిన, ఇక బ్లాగ్ చేసిన కాబట్టి ప్రాంక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా దీనిపైన. అయితే ఈసారి కూడా ఏదో చిన్న బాగా ఫోన్ చేసింది, అదొక్కటి పట్టుకొని ఎందుకు చేసినావు అనుకుంటా దాని మీద ప్రాంక్ ఇస్తుంది దీనిపైన. ఇప్పుడు రేపు సర్ప్రైజ్ ఇస్తుంది కంపల్సరీ, రేపు పోయి రాఖీ కట్టించుకుంటా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. స్టార్ట్ అయితే చేస్తున్నా, ఫోన్ చేస్తున్నప్పుడు. ఏం చెప్తున్నావురా? ఏమైందిరా పొద్దున గన్ని ఫోన్లు కొట్టిరు, నేను పని మీద ఉన్నా, నాకు పని మొత్తం ఆగమామైంది, బొచ్చడు ఫోన్లు అంత పిస అయింది. ఏమైందిరా? హలో, ఏమైంది? ఫోన్ చేసినావు, గంతగానే ఫోన్ చేస్తావా? బాగుంది కాదు, నీకు కాదు పనులు ఉన్నప్పుడు అర్థం చేసుకోవా? నేను చెప్తానే ఉన్నా, నేను మళ్ళీ చేస్తా అని చెప్పినా. ఫోన్లు ఏమైనా ఫోన్లు చేస్తావేంది నువ్వు? ఇంత నన్ను ఉన్నా చెప్తే అర్థం కాదా నీకు? అట్లా ముందే ఫోన్ చేయాలి, మెసేజ్ అయినా చెప్పాలి. అత్తున్నా అంటే నేను ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకుందిగా. ఏ పోను అంత మెంటల్ దానా, నేను ఎంత పనులు ఉన్నాయి తెలుసా నీకు. అప్పుడే తిడదాం అనుకున్నా, నాకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ, పిచ్చి లేచింది. ఏమైంది చెప్పు, ఫోన్ చేసినావు చెప్పు. ఏంటిది? ఎందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఎందుకు కడతావు? ఏ కట్టే పోయినాడు, నువ్వు రాకద్దేమద్దు, నువ్వు మాట్లాడక నాతోని. ఏం అవసరం లేదు, నువ్వు మాట్లాడక నాతో ఇంకోసారి. కట్ చేయి గంతే. నాకు పనులు ఉన్నప్పుడు ఎట్లుంటది? అవసరం లేదు, మాట్లాడక నాతో. నువ్వు కట్ చేయి. ఓవర్ యాక్షన్ లేదు, ఏం లేదు, సీరియస్ గానే ఉన్నా నేను. సారీ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా ఏ అద్దె, నీ సారీ అద్దె ఏమద్దు, నీ పోయిన సారి కూడా కట్టించుకోలే, ఈసారి కూడా కట్టించుకోను అంతేగా, అయిపోయింది. రాఖీ కట్టించుకోని అంతేగా. నాకు ఎంత డిస్టర్బ్ అయినా తెలుసా నీ ఫోన్ల వల్ల. నేను బండి రోడ్డు పైన నేను నడుతా ఉంటా, నువ్వు ఇటు ఫోన్ చేసుడు పైన నేను నడుతా ఉంటా, నువ్వు ఇటు ఫోన్ చేసుడు, అటు 9 కాలంలో నాడు ఏంద్రా గంత ఫోన్లో ఏం పని గంత అని మా సార్ మాట్లాడుతున్నాడు. మా సార్తో ఉన్నా నేను. అదిగా నువ్వు మాట్లాడకే నాతో, నాకు ఇవ్వాల. ఏ వద్దు, మాట్లాడ అవసరం లేదు ఇక నాకు వద్దు, నేను మాట్లాడాను నీతో, నువ్వు అద్దె ఫోన్ కచ్చే ఫస్ట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. నిజంగానే పాపం ఫీల్ అయినట్టున్నారు. పాపం కట్ చేసిన, అది ఏమనుకుంటుందా నన్ను తిట్టుకుంటుంది కావచ్చు, కానీ రేపు మాత్రం కంపల్సరీ దీన్ని కలుతా. కానీ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు కూడా ఇష్టం లేదు ప్రాంక్ చేసి, కానీ అనుకున్నా ఎట్లన్నా వేసి ప్రాంక్ చేయాలి దీనిపైన. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నాకు చెప్దాం అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి, రియల్ గా ప్రాంక్ అని వీడియో అని చెప్దాం అనుకున్నా కూడా ఎందుకు పోయిన సారే ఘోరంగా ఏడిచింది, కట్టలే అని పిచ్చి పిచ్చి చేసింది. ఈ ఇయర్ కూడా గిట్లనే కావాలని చేసిన.
ఇక ఎట్లయినా కానీ ఏమనుకోవద్దు, ఈ వీడియో అయితే చూపిస్తే ఎట్లయినా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఆడ కూడా ఏం మాట్లాడద్దు, ఫస్ట్ పోయి ఏంది అని ఇలా కొంచెం రివర్స్గా మాట్లాడితేనే ప్రాంక్ అయితే సక్సెస్ అవుతుంది. సరే చేయలే, ఇక ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే, ఏం చేయలే, ఇంకా నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎట్లయితుందో ఏమవుతుందో అడిగేంత బుక్ అయితే కావద్దు. ఆటోలు కూడా ఇంకేం వస్తలేవు, ఒక్క ఆటోలు కూడా వస్తలేవు ఎక్కువ పోవాలంటే బస్ స్టాండ్కి. ఇప్పుడు ఆటో దొరికింది, ఇక పోతున్నాం బస్ స్టాండ్కి. స్వీట్ అయితే అమ్మాయి వచ్చినాం, బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఓకే మా దోశ ఇంటికి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇక పోవాలి మా చెల్లె దగ్గరికి పోయి ఎట్లుంటుందో తెలియదు అక్కడ. ఇక అది రాఖీ కొంటుందా కొన్నా అని చెప్పేసి ఇక నేనే రాఖీ కొన్నా. నా రాఖీ నేనే కొనుక్కున్నట్టయింది. ఎందుకు ఇది కొన్నా అంటే ఇక స్పెషల్ ఇక్కడ రూపాయి ఉన్నది చూసిరా, ఈ రూపాయి కోసమే కొన్నా. రూపాయి ఉందని, ఎందుకంటే రాఖీ కట్టించి రూపాయి ఇచ్చే రకం మనం తెలుసు కదా. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎట్లుంటుంది దొంగలాడాలంటే మినిమం ఉంటుంది. అందుకే ఇక ఈ రాఖీ అయితే తీసుకున్నా. అసలుకి ఇక ఆడికి పోయిన తర్వాత ఎట్లుంటుందో కూడా తెలియదు. అది ఏమంటుందో నువ్వు ఎవరు అన్నా అనుకో కథమే, ఇక అయి పీక్తే నా పని జరుగుతుంది. అంటే అట్లా అన్నదిలే కానీ మా ఏదో పాపం ఏ మాట్లాడకు, రండి రండిరా, నువ్వు మాట్లాడకు, నీతో రాఖీ ఏదో నువ్వు కొట్టకు, నువ్వు కొట్ట ఏంటి 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 నీతో ఏంటి ఏంటి నువ్వు చేయొద్దు, ఊపుకేయద్దు. ఏంటిది ఏంటిది ఒక్క ఏదో పేరుసారి కట్టలే అని ఆ సిబ్బందితో నచ్చిన అలానే రాకపోదు. అవును బాగానే ఉంటుంది, నాకు బల్బు బాగానే ఉంటుంది. మా తమ్ముడే దానికోసం వచ్చాను, నీకోసం రాయనే రాలే. నువ్వు ఏంటి 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 ఓ మెంటల్ దానా ఏళ్ళే, అరే ఏంటి దారా రే, భయపడుతుంది కుక్క, భయపడుతుందా? ఇదో కుక్క మా ఇంట్లో, ఇదో కుక్క మా ఇంట్లో. నా బాలేడా వాళ్ళతో మాట్లాడదామని వచ్చిన, నీ ముఖం కూడా ఏంటి చేయద్దు. చెప్పు తొక్కగాంతి అయితే కావచ్చు, అయితే అయితే అవుతావు. ఏమైతే నా కోసం బుక్ కూడా కాలేవా? ఓ మేడం దాని చేతే నీకడే బలిసిందే బొచ్చే బస్. అబ్బా కొట్టకే, ఇప్పటికే చిక్కిపోతున్నా. మా ముఖానికి రాఖీలు కొన్నా అకోలేదు, వాటిగానే ప్రాంక్ చేద్దామని అట్లా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఒర్రి నా కుక్క లెక్క. ఇప్పుడు కూడా రికార్డ్ వేస్తున్నాను. తీసలేదు పూసలేదు. ఇక ఈ రూపాయి నీకు. ఇప్పుడు ఏమైనా పెట్టాను ఏంటి, 1 రూపీ ఉంది కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏం కత్తి 1 రూపీతో అడ్జస్ట్ చేసుకో. సో అట్లనే నాతో పాటు మా దోస్తు వాళ్ళిద్దరికి రాకైతే కట్టింది మా చెల్లె. ఇక అట్లా ప్రాంక్ చేసినామని చెప్పిన తర్వాత బాగా కోపం అయింది. ఇక నచ్చ చెప్పిన. సో వీడియో అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, వీడియో అయితే వచ్చింది.